ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడు నామమున అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు నాతో నీతో మాట్లాడును గాక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, బాలుడుగా ఉన్నప్పుడే వాడికి త్రోవను నేర్పించాలి. నువ్వు ఏ త్రోవలో అయితే బాలుని నడిపిస్తావో అదే త్రోవలో వాడు పెద్దవాడైనప్పుడు కూడా తొలగిపోకుండా అలాగే ఉంటాడు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, మీ పిల్లల గురించి కానీ మీరు ఎవరినైతే పెంచడానికి సిద్ధపడుతున్నారో వారందరినీ కూడా బాలుని నడవలసిన త్రోవలో వాడు నడిపించగలిగితే చిన్ననాటి నుండే, అప్పుడు వారు పెద్దవాడైనప్పుడు తప్పక అదే త్రోవలో ఉంటాడు. ఈరోజు మంచి నేర్పిస్తావా, రేపు మంచివాడిగా తయారవుతాడు. ఇప్పుడు చెడు నేర్పిస్తావా, వాడు చెడ్డవాడిగా తయారవుతాడు. నువ్వు ఏ త్రోవ వేస్తావో అదే త్రోవను బట్టి వాడు నడుస్తాడు అనే మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒక మొక్కను చూడండి, చిన్ననాటి నుండే అది మొక్కగా ఉన్నప్పటి నుండే అది వంకర పోకుండా సాయిగా ఉండడానికి దానికి కావాల్సిన పరిస్థితులన్నిటి కూడా సరికూర్చోగలిగితే, అంటే ఒక కర్రను పెట్టడం కానీ అది వంగిపోకుండా అలా చూసుకోగలిగితే అది పైకి ఎదుగుతుంది. ఒకవేళ అలా కాకుండా దాన్ని ఎలా పడితే అలా వదిలేసాం అనుకోండి, అది వంకర టింకర పెరిగి దేనికి ఉపయోగం లేకుండా తయారవుతూ ఉంటుంది. అందుకే పిల్లవాళ్ళని పెంచేటప్పుడు కూడా దేవునికి వాక్యం చెప్తున్న మాట, వారిని సరైన త్రోవలో నడిపించడానికి వారి ఖచ్చితంగా అద్భుతంగా వారికి చెప్పి మంచి ఏంటో చెడు ఏంటో ప్రతిదీ చెప్పి వారిని నడిపించాలి. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ పిల్లల భవిష్యత్తు గురించి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వే బాలుడిగా ఉన్నావేమో, పెద్దల మాట తప్పకుండా విన్నప్పుడు తప్పక నువ్వు గొప్ప స్థితికి నువ్వు చేరతావు. అందుకే దేవుడి మాటల ద్వారా నీతో నాతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా గొప్ప స్థితికి చేరడానికి దేవుడి మాట చెప్తా ఉన్నాడు. నీ కుటుంబం బాగుపడడానికి దేవుడి మాట చెప్తా ఉన్నాడు. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఉదయకాల సమయంలో తేటగా స్పష్టంగా బాలుడు నడవలసిన త్రోవ గురించి మీరు చెప్పారు. నిజమేనాయనా. అయ్యా, మా పిల్లల్ని మేము సరైన త్రోవలో పెంచాలి, అంతేకాకుండా మేము మా తల్లిదండ్రుల మాట విని మేము ఇంకా ముందు కొనసాగాలి. అందుకే ఉదయకాల సమయంలో తేటగా స్పష్టంగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడిన మాటను బట్టి వేలాది స్తోత్రం ప్రభా. మీ కృపచేత నింపండి, బలపరచండి, స్థిరపరచండి, మేలుతో నింపున్నతమైన స్థితికి మీరు మార్చమని, కాచి కాపాడమని, ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగుచ్చేయమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన తింటారా, ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.